వాయిస్ అసలు వింటూ ఉంటే ఎన్ని సార్లు అయినా నిద్రలో కూడా లేచి కూర్చుంటాం. బిగ్ బాస్ వాయిస్ బిగ్ బాస్ మీరున్నప్పుడు ఎక్కువ చూసేవాడిని. అవునా? సో ఇది బిస్కెటే కదా? లేదు ఇది నిజంగానే బిస్కెటే, నాకు తెలుసు, క్రీమ్ బిస్కెటే ఇది. మీరున్నప్పుడు చాలా బాగా ఫాలో అయ్యేవాడిని. మంచిది. సరే బిగ్ బాస్ వాయిస్ మీకు ఒకసారి బిగ్ బాస్ ని ఒకసారి గుర్తు చేస్తాను ఎట్లా ఉంటది అనేది. బిగ్ బాస్ సమయం సాయంత్రం 5:38. బిగ్ బాస్ కోరిక మేరకు ఇంటి సభ్యులందరికీ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో దీప్తి విజయవంతంగా ముందుకు వెళ్ళింది. థ్యాంక్ యూ మీ బిగ్ బాస్. కాబట్టి ఈ వారం నామినేషన్ నుంచి దీప్తిని పక్కకు తప్పించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను మీ బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఐ లవ్ యూ బిగ్ బాస్. నామినేషన్ నుంచి మొత్తానికి నన్ను పక్కన పెట్టేశారు. ఆ హౌస్ లో ఉన్నంత కాలం నామినేషన్స్ లోనే ఉండేదాన్ని, ఆ కెప్టెన్ అయినప్పుడు తప్ప. కరెక్ట్ గా సింక్ అయి చెప్పారు. సరే సరే, మన సప్తగిరి గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారా ఆనంద్? సప్తగిరి గారు కూడా నాకు మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చింది అనమాట. స్టార్టింగ్లోనే ఎక్కువగా ఆయన వాయిస్ కూడా ఎక్కువగా చేసేవాడిని. ప్రేమకథ చిత్రం మూవీలో బాగా పేరు తీసుకొచ్చింది ఆ వాయిస్ నాకు. ఏ ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడుపు ఏదో ఎరాటిగా ఉంది. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిట్టల్లి నువ్వు ఏడ్చో బంగారం. సుధీర్ బాబు అడిగినన్ని ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వెందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుచ్చుకుపోయేస్తా. ఒరే సుధీరా, ప్రవీణ, యా నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లగల్లలాడిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికిరా అంది. ఇప్పుడే వస్తానక్క, సుచ్చుకుపోయి వస్తానా. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికా? మగజాతి ఆనిముత్య నిన్ను ఆడపడితే ఆడపడతావక్క, చూసుకునే పనిలా. ఆ సినిమాలో ఇది హైలైట్ అసలు ఆయన యాక్షన్. ఇప్పుడు మీరు మళ్ళీ గుర్తు చేశారు, అది సూపర్. ప్రకాష్ రాజ్ గారు వాయిస్ అయితే? ప్రకాష్ రాజ్ గారు ఆయన మాట్లాడే విధానం అంటే బేసిక్లీ ఆయన బయట మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, మూవీలో మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది. సో ఒక సినిమా తీసుకుని అందులోని పాత్రను ఆయన ఏ విధంగా అయితే చేశారో అది ఒకసారి మీ అందరి కోసం, మన ప్రేక్షకులందరి కోసం, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి కోసం ఒకసారి చూపిస్తాను. పరుగు మూవీలో ఆయన ఫీల్ అవుతూ మాట్లాడుతుంటారు. అక్కడ వాయిస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇరా మహాలక్ష్మిరా, నా బంగారు తల్లి మహాలక్ష్మి దీప్తి పుట్టిన తర్వాత నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలకబడి వచ్చి అన్ని వచ్చారు. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి